తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుందా జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. త్వరలో జరగబోతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఆసక్తి కలిగిస్తున్న రాష్ట్రాల్లో ముఖ్యమైన రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇప్పటికే డిఎంకే కూటమి, ఏఐఏడిఎంకే కూటమి, అదేవిధంగా సినీ నటుడు విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీ ఇప్పుడు ప్రధానంగా బరిలో ఉన్నాయి. అధికారంలో ఉన్న స్టాలిన్ డిఎంకే కూటమి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, ఎందుకంటే గత ఎన్నికల్లో అన్నామలై తోటి ఒక ప్రయోగం చేసిన బీజేపీ అప్పటికే 11% ఓట్లను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పెంపొందించుకున్న పరిస్థితి. ఇప్పుడు డిఎంకే తోటి వ్యతిరేకంగా డిఎంకే తోటి కలిసి ఇప్పుడు కూటమిగా వాళ్ళు వెళ్తున్నారు. బీజేపీ కూడా తన బలాన్ని పరీక్షించుకోబోతోంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే దాంతో పాటు టీవీకే పార్టీ ఇప్పుడు ప్రధానంగా కూడా రంగంలో ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా తమిళనాడుకి సంబంధించి శ్రీ ఆత్మసాక్షి గ్రూపు అక్కడ పరిస్థితులు బట్టి ఎవరు నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపొందే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి విస్తృతమైన సర్వే కూడా చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సర్వే మొత్తం మార్చి 27వ తారీఖు దాకా ఒక సర్వే నిర్వహించారు. ఇది 30వ తారీఖు విడుదల చేశారు. ఆ లేటెస్ట్ సర్వే మన దగ్గర ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే కూటమి, ఏఐఏడిఎంకే కూటమి, అదేవిధంగా టీవీకే సంబంధించి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ అంశాలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. ఈ తమిళనాడుకి సంబంధించిన అప్డేట్ అదేవిధంగా విశ్లేషణ చేయడానికి ఆయన ముందున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ తమిళనాడు ఎన్నికలకి సంబంధించి ఎస్ఏఎస్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు చూశారు. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా కాంప్రహెన్సివ్ గా చేశారండి. ఎందుకంటే కొంతమంది సర్వేలు చేస్తున్నారు, ఏం చేస్తారంటే ఫోన్ల మీద చేస్తారు, లేకుంటే ఆన్లైన్ చేస్తారు, లేకుంటే ఎస్ఎంఎస్ పంపిస్తారు, లేకుంటే వాట్సాప్ పంపించి దాని నుంచి సర్వే రిజల్ట్స్ తీసుకుంటారు. అది నిజమైన రిజల్ట్స్ కాదు, అంటే మీ ఒపీనియన్ కూడా కాదు అది. ఎందుకంటే కొంతమంది అబద్ధం చెప్పొచ్చు. మీరు ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు కంట్లో చూసుకుంటే మీరు మాట్లాడతారు, అప్పుడు అబద్ధాలు చెప్పడానికి తక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. అప్పుడు కూడా ఉంటుంది అనుకోండి, 10-15% ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బి కరెక్ట్. అది కాకుండా శాస్ గ్రూప్ వాళ్ళు చేసిన ఈ సర్వేలో, మీరు దీనికన్నా ముందు వాళ్ళు చేసిన సర్వేలు కూడా చాలా కరెక్ట్గా వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. అంటే ఈ దీనికన్నా ముందు జరిగిన ఎలక్షన్లు కూడా మనం అది చూద్దాం అనమాట. ఓకే, ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం ఈ శాస్ గ్రూప్ వాళ్ళు చేసిన ఈ సర్వేలో వాళ్ళు చేసిన ఎగ్జిట్ పోల్ 2016 ఎలక్షన్. 2016 ఎలక్షన్లో జయలలిత గారు ఉన్నారు. దాని తర్వాత ఆమె చనిపోయిన తర్వాత దెన్ మనం ఓపీఎస్ ఈపీఎస్ పాలిటిక్స్ చూసాం అక్కడ తమిళనాడులో. ఆ జరిగిన ఎలక్షన్లో వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు ఏంటంటే మనం చూద్దాం దానికి ఫైనల్ రిజల్ట్ ఎంత వచ్చిందని. సో దీన్ని చూడాల్సింది ఏంటంటే, మనం మెయిన్గా డిఎంకే వాళ్ళది ఆ టైంలో వీళ్ళు ప్రెడిక్ట్ చేశారు. శాస్ గ్రూప్ వాళ్ళు 85 to 91 సీట్స్ సార్, 85 నుంచి 91 సీట్లు ప్రెడిక్ట్ చేశారు. వాళ్ళకి వచ్చింది 89 అనమాట. అది కాకుండా ఏఐఏడిఎంకే వాళ్ళకి 130 నుంచి 136 స్థానాలు వీళ్ళు ప్రెడిక్ట్ చేశారు. వాళ్ళకి వచ్చింది 136 ఆన్ ద డాట్, కరెక్ట్. కాంగ్రెస్కి 7 నుంచి 9 అన్నారు, 8 వచ్చింది. మిగతా వాళ్ళకి 1 to 2 అన్నారు, 1 వచ్చింది. సో ఇది 2016లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ వాళ్ళు ఇచ్చిన ఒక ఒపీనియను, దాని తర్వాత యాక్చువల్ రిజల్ట్స్. మనం ఇప్పుడు 2021కి వస్తాం. ఈ ఎలక్షన్లో జయలలిత గారు లేరు. ఫస్ట్ టైం డిఎంకే ఆన్ దేర్ ఓన్ పోటీ చేస్తున్నారు. ఈపీఎస్ అండ్ ఓపీఎస్ ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళ ఆ రిజల్ట్ చూపించలేకపోయారు. వాళ్ళు స్టాలిన్ వాళ్ళ పార్టీ మెజారిటీ ఫామ్ చేశారు. దానికి మనం చూడాల్సిందంటే, వాళ్ళు శాస్ గ్రూప్ అప్పుడు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం 146 నుంచి 152 వాళ్ళు ఇచ్చిన పోలింగ్ 159 వచ్చింది, కొంచెం ఎక్కువనే వచ్చింది స్టాలిన్ వాళ్ళ డిఎంకేకి. ఏడిఎంకేకి 72 నుంచి 76 వాళ్ళకి వచ్చింది 75. ఎంఎన్ఎం మిగతా వాళ్ళకి 2 అన్నారు, ఎవరికి రాలేదు. కొన్ని కంపేర్ చేయాల్సి ఏంటంటే మనం పవన్ గారు, ఏఐడిఎంకే 136 నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ హాఫ్కి వచ్చేసారు 75కి. స్టాలిన్ వాళ్ళ పార్టీ 89 నుంచి ఆల్మోస్ట్ డబుల్ చేశారు. ఆల్మోస్ట్ అంటే ఒక 95% అని చెప్పారు. 95% వాళ్ళు పెరిగింది అనమాట వాళ్ళ సీట్లు. ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ మార్పు ఏం చూపించిందంటే, ఒకటి స్టార్ పవర్ లేదు డిఎంకే దగ్గర. నెక్స్ట్ మార్పు కోరుకున్నారు, అంటే లీడర్షిప్. ఈపీఎస్ లాంటి లీడరో ఓపీఎస్ లాంటి లీడర్ వీళ్ళు ఇన్స్పైర్ చేయరు. ఎక్కడ జయలలిత, ఎక్కడ ఎంజీఆర్, ఎక్కడ కరుణానిధి, అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ స్టాలిన్ది అన్నిటికంటే పెద్ద పవర్ ఏంటంటే ఆయన ఆర్గనైజేషన్ లీడర్షిప్. ఆయన చాలా బాగా కాడర్ని మెయింటైన్ చేసుకుంటారు. ఇది మనం బీజేపీ వైపు నుంచి కూడా చూడవచ్చు. సరే, కాడర్ బేస్డ్ లీడర్షిప్ని అన్నామలై గారు తమిళనాడులో ప్రతి బూత్లో ఎట్లా మెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారో, ఆ ఒక నెల పాటు ఆయన పాదయాత్ర చేశారో దాని కింద ఫలితం తర్వాత వచ్చింది వాళ్ళకి. లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో 11% ఎంతో వాళ్ళకి ఓట్ షేర్ వచ్చింది. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో మనం ఇది చూసినప్పుడు మనకు కూడా అర్థమైపోతుంది, సరే ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తూ నెక్స్ట్ ఏం చూడాలని. మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళ వైపు నుంచి ఏమేమి జరుగుతుంది, ఎట్లాంటి ఎలక్షన్ జరుగుతుంది. ఓకే, టు సర్టన్ ఎక్స్టెంట్ అనలైజ్ చేయడంలో క్వశ్చన్స్ అడిగారు. మనం క్వశ్చన్స్ని ఒక సీక్వెన్స్ తీసుకుందాం సార్. ఇప్పుడు మనం ఇప్పుడున్న దాని ప్రకారం సీక్వెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం అక్కడిక్కడ అయినట్లుంది, కానీ వీల్ జస్ట్ ట్రై అండ్ గెట్ ఇట్ ఇన్ టు వన్ సీక్వెన్స్, ప్రాపర్ సీక్వెన్స్. దీంట్లో వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు సార్, ఆడియన్స్ దగ్గర అడిగారు. అంటే వీళ్ళు ఎస్టిమేట్ చేసిన వాళ్ళ వైపునున్న అక్కడున్న ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఎవరు ఓట్ అయిపోతారో వాళ్ళ దగ్గర అడిగారు. ఈసారి తమిళనాడులో కాంటెస్ట్ ఇద్దరు నడిమిట్లు ఉంటుందా, రెండు పార్టీల నడిమిట్లు ఉంటుంది, కానీ ముగ్గురుది ఉంటుంది. అందుకని అది డిఎంకే, ఏఐడిఎంకే, విజయ్, టీవీకే. సో అక్కడున్న ఓటర్స్ ఏమన్నారంటే 45% మంది అంటున్నారు కాదు, ఇది డైరెక్ట్ కాంటెస్ట్ ఉండబోతుంది బిట్వీన్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే. అయితే జనం అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు విజయం చూసి. అది మీరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, ఆయన చూడండి చాలా మంది వచ్చారు. ఓకే, ఈవెన్ కుక్కట్పల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళ పార్టీ పోటీ చేశారు కదా అక్కడ, కానీ అది ఓట్ల కన్వర్ట్ అయిందా? అయితే ఎవరు ఓట్లు చీలుస్తాడు అనేది కూడా ఒక అది మనం వద్దాం దానికి, విల్ కమ్ టు దట్. బట్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇండికేషన్. ఓకే, 23 మంది ఏమంటున్నారు బైపోలార్ టు అ సర్టన్ ఎక్స్టెంట్, అంటే బైపోలార్ ఉండొచ్చు. మీరు ఇది రెండు యాడ్ చేస్తే 68% మంది ఏమంటున్నారు ఇది డైరెక్ట్ పోటీ ఉండబోతుంది. మనం దాన్ని ఏఐడిఎంకే డిఎంకే అనుకోవచ్చు, డిఎంకే టీవీకే కూడా అనుకోవచ్చు, కానీ టీవీకే అంత ప్రాస్పెక్ట్స్ లేదని మనకు కొన్ని స్లైడ్స్ వచ్చే స్లైడ్స్ చూపిస్తుంది అనమాట. కాదు, ట్రయాంగులర్ ఉంటుందని 20% మంది అంటున్నారు. అంటే ఏఐడిఎంకే, డిఎంకే అండ్ టీవీకే వీటిలో ఒక ట్రయాంగులర్ ఫైట్ ఉందని 20% మంది అంటున్నారు. 12% ఏమో మాకు దీని గురించి ఎక్కువ ఒపీనియన్ లేదని చెప్తున్నారు అనమాట. సో మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు అక్కడున్న మెయిన్ పాయింట్స్ అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఈ ఎలక్షన్లో జరుగుతున్న ఫ్యాక్టర్స్ ఏమని చూద్దాం మనం. ఒకటి వెల్ఫేర్. తమిళనాడులో ఇది పెద్ద ఇష్యూ సార్ వెల్ఫేర్. అక్కడ ఈ ఫ్రీబీస్ ఇవ్వడము, అది టీవీలు ఉండొచ్చు, మిక్సీలు ఉండొచ్చు, జయలలిత టైంలో గ్రైండర్లు ఉండొచ్చు, ఇప్పుడు ల్యాప్టాప్లు, ఇప్పుడు కూపన్ మహిళలకి ఏం చెప్తారు ప్రతి నెల ఇంత డబ్బులు, ఇది అన్ని గవర్నమెంట్ చేస్తున్నారు. బీహార్లో చేశారు, మహారాష్ట్రలో చేశారు బీజేపీ వాళ్ళు, దాని తర్వాత దానికన్నా ముందు మధ్యప్రదేశ్లో చేశారు, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేస్తుంది, ఢిల్లీలో చేశారు. ఎవరిని మనం పక్కన అందరూ మహాత్మాలు కాదు, దీంట్లో అందరు దిగారు. సో ఈ దాంట్లో వెల్ఫేర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు దాంట్లో మీ ప్రయారిటీ ఏమని అడిగారు అంటే మీ ఫ్యాక్టర్స్ డూ యూ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్. మీరు ఓట్ చేసే ముందు మీరు దేని గురించి మీరు ఇంపార్టెంట్గా ఆలోచిస్తున్నారు, వెల్ఫేర్ గురించి అంటున్నారు. ఈ వెల్ఫేర్ అనే వర్డ్ చాలా మిస్యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లా అండ్ ఆర్డర్. తమిళనాడులో లా అండ్ ఆర్డర్ చాలా పెద్ద ఇష్యూ సార్. మనకి ఇక్కడ తెలంగాణలో కూర్చొని ఇది మనకు తెలియదు, కానీ చాలా పెద్ద ఇష్యూ తమిళనాడులో జరుగుతుంది అనమాట. ఇది ఈ లా అండ్ ఆర్డర్ని వీళ్ళు మాట్లాడుతున్నారు దీని గురించి ఎక్కువ. ఈ లా అండ్ ఆర్డర్ని స్టాలిన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని 11% మంది అంటున్నారు. ఉమెన్ సేఫ్టీ, అక్కడ అది కూడా చాలా పెద్ద ఇష్యూ. దీనికి లింక్ ఉంది యాక్చువల్లీ. ఇక్కడ కొన్ని మర్డర్లు ఉంటాయి, ఇక్కడ కొన్ని రేప్స్ ఉంటాయి. ఉమెన్ సేఫ్టీ గురించి 10% మంది. యూజువల్లీ 21%. తమిళనాడులో యూజువల్లీ సేఫ్ ప్లేస్ అంటారు అందరూ. మహిళలకి కొంచెం రాత్రి కూడా తిరగవచ్చు, ప్రాబ్లం ముంబై లాగానే. ఇట్ ఇస్ క్వైట్ అ సేఫ్ సిటీ. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ లేదు. 4వది విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎందుకంటే దాని తర్వాత అన్ని సింగిల్ డిజిట్స్కి వస్తున్నాం, ఈస్ 10%. 10% ఏంటి? తమిళ్ ఐడెంటిటీ. ఇది తమిళనాడులో చాలా పెద్ద ఇష్యూ. మన దగ్గర తెలంగాణలో, ఆంధ్రాలో అంత పెద్ద ఇష్యూ కాదు. ఆంధ్ర ప్రైడ్, ఆంధ్ర కోసం తెలుగు వాళ్ళ మాటలు, తెలుగే మాట్లాడాలని అది లేదు. యాంటీ హిందీ సెంటిమెంట్ లేదు ఇక్కడ. మనం ఇక్కడ ఉర్దూ మాట్లాడతాం, మన దక్ని యాక్చువల్లీ మాట్లాడేది ఇక్కడ. సో మనకి ఇష్యూ లేదన్నమాట. సో తమిళనాడులో మోస్ట్లీ ఇది ఉంటుంది. అండ్ 12% ఇక్కడ ఉన్నది ఒకటి ప్రైస్ రైస్, రేట్లు పెరుగుదల. అది చాలా కారణాలు ఉండొచ్చు దానికి. దెన్ అఫ్ కోర్స్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్, ఇది ఇంకా చాలా పెద్ద ఇష్యూ. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటకలో కానీ, ఈ సదర్న్ స్టేట్స్లో ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఇప్పుడు వస్తుంది ఏంటంటే, మన దగ్గర కూడా తక్కువ కాదు, ఇక్కడ కూడా అప్పుడప్పుడు రైడ్లు జరుగుతున్నాయి, గాంజా పట్టుకుంటున్నారు, డ్రగ్స్ పట్టుకుంటున్నారు. మన మొయినాబాద్ ఫార్మ్ హౌస్ మీద రైడ్ జరిగింది. సో ఇదే పెద్ద ఇష్యూస్ అనమాట. సో వాట్ ఆర్ ద మేజర్ ఇష్యూస్? ఓట్ చేసి ఇక్కడ రిలీజియన్ అనేది కూడా చాలా, ఎందుకంటే సనాతన ధర్మకు సంబంధించి స్టాలిన్ వాళ్ళ కొడుకు వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఇష్యూస్ అయిపోయారు కదా. కరెక్ట్, కానీ చూడండి అది ఎంత ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. తమిళనాడులో ద్రవిడియన్ కల్చర్, పవన్ గారు మీకు తెలిసిందే, ద్రవిడియన్ కల్చర్ అనగానే రిలీజియన్ అసలు ఏం లేదని అది ఈవీఆర్ టైం నుంచి చెప్పుకొస్తున్నారు. కరుణానిధి అన్నాదురై గారు వచ్చారు, దాని తర్వాత కరుణానిధి, ఇప్పుడు స్టాలిన్, వీళ్ళందరూ రిలీజియన్ అనేది యాంటీ. కానీ స్టాలిన్ వాళ్ళ సతీమణి
ప్రతి టెంపుల్కి వెళ్తుంది, ఇంక్లూడింగ్ గురువాయూర్, మూకాంబిక, అన్ని ప్లేసెస్కి వెళ్తుంది ఆమె. సో వాళ్ళ వైపు నుంచి ఒఫీషియల్ స్టాండ్స్ ఒకటి, రిలీజన్ లేదు, రిలీజన్తో సంబంధం లేదని చెప్పిన మనుషులు ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఒకటి మనం చూడాల్సింది. సో ఈ ఫ్యాక్టర్ పెట్టుకొని మనం క్లియర్గా వీళ్ళ వైపు నుంచి చూస్తే నెక్స్ట్ పాయింట్ ఏమొస్తుంది. సో పార్టీ అలయన్స్ దేనికి ఓటేస్తారు అని చెప్పి కొంచెం అడిగారు చాలా మంది ద్వారా. ఓకే, మనం దానికి వద్దాం సార్. విచ్ పార్టీ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్? మీరు ఎవరికి ఓట్ ఇవ్వబోతున్నారు? డిఎంకే ప్లస్ అంటే వాళ్ళ దగ్గర చాలా పెద్ద అలయన్స్ ఉంది ఒకటి, సెక్యులర్ డెమోక్రటిక్. 41% మంది వీళ్ళకి ఓట్ అయిపోతుందంట. డిఎంకే అంటే ఇప్పుడు డిఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్, విసికే చాలా ఉన్నాయి. 14 పార్టీలు ఉన్నాయి. సిపిఎం ముస్లిం వాళ్ళ పార్టీ ఏదో ఒకటి ఉంది, అదన్నీ. కానీ ఏడిఎంకే ప్లస్ చూడండి 38.5, డిఫరెన్స్ ఇస్ లెస్ దెన్ 3%. ఇది ఒక ఎలక్షన్లో 3% అనేది చాలా డేంజరస్. ఇటు వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు. ఓకే, దాని తర్వాత టీవీకే మీరు అడిగారు వీళ్ళంతా ఎన్ని ఓట్లు తీసుకెళ్తారని. వీళ్ళు తీసుకెళ్లేది 14%. అంటే చాలా సర్వేలు కూడా దాదాపు ఇదే రకంగా ఉంటుంది టీవీకేకి సంబంధించి. కరెక్ట్. టీవీకే ఏం చేశారంటే డిఎంకే ఓట్లు తీసుకెళ్లారు చాలా మటుకు. ఈ డిఎంకే ఓట్లు 50 దాకా వెళ్తుండే యాక్చువల్లీ. అక్కడి నుంచి 9 ఇక్కడికి వచ్చేసింది. ఏఐడిఎంకే నుంచి ఒక 3-4% ఇక్కడికి వచ్చేసింది. అంటే విజయ్ వల్ల డిఎంకేకి దెబ్బ. కరెక్ట్. ఎందుకంటే క్రిస్టియన్ ఓట్స్ ఒకటి, జోసెఫ్ విజయ్ కదా, ఈయన క్రిస్టియన్. అక్కడ 1 year క్రిస్టియన్, చాలా క్రిస్టియన్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు టీవీకే వైపు వెళ్తున్నారు. వాళ్ళు ఓటేసేది విజయ్కి. ఆయన పోటీ చేసే ట్రిచ్చిలో ఉన్న కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీ, వాళ్ళు మెజారిటీ అక్కడ. సో అక్కడ పోటీ ఎందుకు చేస్తున్నా అంటే ఈ రీజన్. 2 లక్షల మంది ఉన్నారు అనుకుంటారు, దాంట్లో మెజారిటీ చాలా మంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ఓటు వేయబోయేది డెఫినెట్లీ విజయ్ కోసమే. ఇన్ఫ్యాక్ట్ ఆ కాన్స్టిట్యున్సీ, ఈ ట్రిచ్చి అనే కాన్స్టిట్యున్సీ, మనం ఓవరాల్ ట్రిచ్చి డిస్ట్రిక్ట్ చూసుకుంటే దేనికన్నా ముందు జయలలిత గారు శ్రీరంగం నుంచి పోటీ చేసి గెలిచారు. సో ఈసారి కూడా ఒక విఐపి క్యాండిడేట్ అదే డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు, దట్ ఈస్ విజయ్ అనమాట. సో 41, 38.5, 14 ఇది వీళ్ళ అడిషన్ అన్నమాట. అంటే సురేష్ గారు ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది టీవీకే 14% అనేది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ ఏఐఏడిఎంకే కూటమితో విజయ్ని కూడా కలుపుకుందాము, 88 సీట్లు ఇస్తాము అనేది బీజేపీ ఒక కూటమి, వాళ్ళు ఏఐఏడిఎంకే కూటమి ఆఫర్ ఇచ్చింది. దాన్ని అతను తిరస్కరించాడు. అంటే మంచి అవకాశాన్ని అతను కోల్పోయినట్టు భావించాలా, లేకపోతే రేపు రానున్న రోజుల్లో కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉందా? ఎందుకంటే డిఎంకే కావచ్చు, ఏఐఏడిఎంకే కావచ్చు, గ్యాప్ ఎక్కువగా లేదు. ఇతని ఎక్కువ సీట్లు వస్తే దాదాపు 20 లేకపోతే 30 దాకా వస్తే రాదు, అతను కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. అది దట్ ఇస్ ద డిఫరెన్స్. మీరు నెక్స్ట్ కొన్ని స్లైడ్లో చూస్తారు, అన్ని సీట్లు రావట్లేదు. మీకు ఒక ఎలక్షన్ గెలవాలంటే మీకు ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉన్నప్పుడు 33% మినిమం మీకు ఓట్స్ ఉండాలి. 33 కన్నా ఎక్కువ అంటే మీరు గెలుస్తారు. నేను అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో నేను ఒంటరిగా పోటీ చేస్తాను, ఎవరితో అలయన్స్ పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏమైంది, ఆయనకి 2 చోట్ల ఓడిపోయాడు. ఒకటే దాంట్లో. నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని, బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏగా పోటీ చేసినప్పుడు ఈసారి ఏమైంది, 100% స్ట్రైక్ రేట్. అంటే ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావంటారా? ఎందుకంటే మీరు క్యారీ చేస్తారు. మీరు కరెక్ట్ చెప్పారు. సపోజ్ ఏఐడిఎంకే తోని పోటీ వీళ్ళు టైప్ పెట్టుకుని ఉంటే ఈ 38 + 14 మొత్తం ట్రాన్స్ఫర్ కాదనుకోండి. 14 నుంచి కొంతమంది బీజేపీ వాళ్ళతో ఏఐడిఎంకే ఓటే అని చెప్పి డిఎంకేకి వెళ్తారు. అది బహుశా 4% ఉండొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ లేకపోయినా కూటమిలో వెళ్ళేటప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళకి అంతే. ఎందుకంటే మీరు ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఓట్ ట్రాన్స్ఫర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అది ఇక్కడ అంటే బ్లండర్ మిస్టేక్ చేశాడు విజయ్. ఇప్పుడు తెలుస్తుంది ఆయనకి, ఎలక్షన్ అయినాక అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ తో ఒకసారి మాట్లాడతాను నేను, అప్పుడు ఆయన మ్యాజిక్ ఎట్లా చేశాడో అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది వీళ్ళ ఈగో ఉంటుంది సార్, సింపుల్. అప్పటిదాకా నిలబడతాడా లేదా పవన్ కళ్యాణ్? స్టేయింగ్ పవర్ ఉండాలి. అది మీకు పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు, ఇక్కడ విజయ్ నిలబడతాడు లేదా? వితౌట్ పవర్ మీ దగ్గర 10 మంది కూడా కలవరు. మీరు ముఖ్యమంత్రి ఉంటే మీ ఇంటి బయట ఒక 200-300 మంది ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రోజు ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేశారో ఆ రోజు ఆయన ఇంటి బయట ఒక్కరు కూడా లేరు. పవర్ ఇస్ ద చైర్. ఆ చైర్కే పవర్ ఉంది, మనిషి కాదు ఇంపార్టెంట్. సో విజయ్ కూడా అదే లెసన్ నేర్చుకుంటాడు. ఈగో వైస్ ఇప్పుడు ఏమంటా అంటే నేనే పెద్ద, నేనే లీడర్, నేనే చేసుకుంటా అంటే అది కాదు, అది జరగబోయేది. సో డెఫినెట్గా విజయ్కి ఉన్న ఒక ప్రాబ్లం అదే రాబోతుంది సార్. మనం చూద్దాం దీని గురించి. లెట్ us కమ్ టు ద నెక్స్ట్ వన్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో విజయ్ వాళ్ళ పార్టీ, ఓకే, టీవీకే పార్టీ, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఓట్ కట్ చేస్తారా, లేకుంటే కింగ్ మేకర్ అవుతారా? మీరు చెప్పిన దాంట్లో కదా, లేకుంటే కింగే అవుతాడా, లేకుంటే నాకు తెలియదు అని చెప్పారు ఓటర్లు.
దీంట్లో ఫస్ట్ ఆల్మోస్ట్ 50% మంది ఏమన్నా అంటే ఈయన ఓట్ కటింగ్ చేస్తాడు. ఓకే. అంటే డిఎంకేకి వెళ్ళిన ఓట్లు తీసుకుంటాడు, కొన్ని ఏఐడిఎంకేకి వెళ్ళిన ఓట్లు కొన్ని తీసుకుంటాడు. ఆ 14% ఈయనకు వచ్చేది. ఓటు చీల్చేస్తాడు. చీల్చేస్తే చీల్చేస్తే ఏఐడిఎంకేకి లాభం అయ్యే అవకాశం ఉంది కొంచెం. అదే టైంలో కింగ్ అవుతాడా, ఆయనే రాజు అవుతాడా, 13% బిలీవ్ చేస్తున్నారు. అక్కడే తెలిసిపోతుంది మీకు. అక్కడేమో 14% చూపిస్తుంది, ఇక్కడ 13%. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అనుకోవచ్చు. లేదు కింగ్ మేకర్ అవుతాడు అంటే సీట్లు కలిసి మీరు చెప్పినట్టు 20 సీట్లు కలిసి చేస్తారంటే అది కూడా 20% మంది బిలీవ్ చేస్తున్నారు. టోటల్ 50% వీళ్ళు బిలీవ్ చేస్తున్నారు అంటే దే విల్ బి ఎ ఓట్ కట్టర్. ఇదే జరుగుతుందని చాలా క్లియర్ గా మెసేజ్ వెళ్ళిందన్నమాట. ఓట్లు చీలిక డెఫినెట్ గా జరుగుతుంది. సో మనం చూడాల్సిన చాలా ప్రశ్నలు ఉన్నాయి. దీని తర్వాత అడిగారు, హూ వుడ్ యూ లైక్ టు సీ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు 2026 అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరిని మీరు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? ఎంకే స్టాలిన్ 43%, ఈపీఎస్ 36%, విజయ్ 16%, 14 గుర్తుందా మీకు? అక్కడ 16 అయింది ఇప్పుడు. ఇక్కడ 2%, మిగతాలు 5% అంతా. ఇక్కడ స్టాలిన్ ఇస్ స్కోరింగ్ బిగ్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఇన్కంబెంట్ ముఖ్యమంత్రికి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, పార్టీకి డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చు, కానీ ప్రో ఇన్కంబెన్సీ ముఖ్యమంత్రి మీద ఉంది. ఓకే, ఇమేజ్, వెల్ఫేర్ స్కీమ్లు, అది ఇస్తాడు ఫ్రీ, ఇది ఇస్తాడు ఫ్రీ. అయితే సురేష్ గారు, ఇందాక మీరు చూస్తే డిఎంకే కూటమి ఏఐడిఎంకే కూటమికి కేవలం 2% మాత్రమే తేడా ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈపీఎస్ సీఎం అభ్యర్థిగా ఎంకే స్టాలిన్ కి గ్యాప్ ఎక్కువగా ఉంది. లీడర్షిప్ కేపబిలిటీ, ఈపీఎస్ కి లీడర్షిప్ కేపబిలిటీ లేదు. రైట్. ఆయన పార్టీ పవర్తో నడిపించుకుంటున్నాను, కానీ జయలలిత ఇక్కడ ఉన్నారు, ఎంజీఆర్ గారు ఇక్కడ ఉన్నారు, అదే పార్టీ లీడ్ చేస్తున్నారు ఈపీఎస్. ఇప్పుడు ఆయన దగ్గర అంత కెపాసిటీ లేదు వీళ్ళ దగ్గర అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సో బేసిక్లీ ఈ ఎలక్షన్లో విజయ్కి 16% వచ్చింది చూడండి. మీరు ఇదే 16% అక్కడ కూడా ఆంధ్రాలో ఆ ఎలక్షన్లో చూస్తే మీకు పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. సో ఇఫ్ యూ హాస్ టు కన్వర్ట్ 16 into 36, ఐదర్ పొత్తు పెట్టుకోవాలి ఆర్ ఆయన ఇంత నెక్స్ట్ ఎలక్షన్లో దీనికన్నా చాలా బాగా గ్రౌండ్ లెవెల్లో పర్ఫామ్ చేసి తీసుకొచ్చి ఇంకా చిన్న లోక్సభ ఎలక్షన్ వస్తుంది. అంటే ఈ నెంబర్ చూస్తుంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎట్లా ఉందో అదే నెంబర్స్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో పొత్తు ఇస్ వెరీ ఇంపార్టెంట్. తమిళనాడులో 3 కార్నర్ కాంటెస్ట్కి ప్రసక్తి లేదు. బీజేపీ కూడా అదే నేర్చుకున్నారు. పోయినసారి బీజేపీ ఒంటరిగా పోటీ చేశారు, సీట్లు రాలేదు ఎక్కువ. ఈసారి అలయన్స్ పోటీ చేస్తున్నారు, 27 సీట్ల మీద పోటీ చేస్తున్నారు. బహుశా ఒక 5-7 గెలవచ్చు వాళ్ళు అంతే. బికాజ్ అన్నామలై ఈజ్ అ బిగ్ ఫ్యాక్టరీ. తర్వాత మాట్లాడదాం మనం దాని గురించి. సో విజయ్ది ఇది ప్రాస్పెక్ట్స్ ఉంది సార్, చాలా క్లియర్గా ఉందన్నమాట. సో లెట్ us లుక్ అట్ ద నెక్స్ట్ వన్. మీరు స్టాలిన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన వెల్ఫేర్ స్కీమ్తో హ్యాపీ ఉన్నారా లేదా? 37% మంది ఎస్ సాటిస్ఫైడ్, 20% మంది సాటిస్ఫైడ్ టు సర్టన్ ఎక్స్టెంట్. అంత మొత్తం పాజిటివ్గా లేరు. కానీ ఈ రెండు యాడ్ చేస్తే మీకు 57% వస్తుంది. 57% కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్. వీళ్ళు డిఎంకే ఓటర్స్. 34%. మీకు గుర్తుంది అక్కడ డిఎంకేకి వచ్చిన ఓట్ పర్సంటేజ్, ఇదే ఓట్ పర్సంటేజ్ అక్కడ 38 ఉండే, ఇక్కడ 34 చూపిస్తుంది. గోడ మీద ఉన్న పుల్లి ఉన్నారు ఇక్కడ 9%. ఎక్కడ దూకుతారో తెలియదు మనకు అన్నమాట. ఇది పొజిషన్ ఉంది సార్. సో ఇట్లాంటి చూసుకుంటూ వెళ్తే చాలా ప్రశ్నలు ఉన్నాయి మన దగ్గర అడగడానికి. మీరు ఓవరాల్ పర్ఫార్మెన్స్ తమిళనాడు గవర్నమెంట్ 2021-2026లో ఎంత బాగా చేశారు? 36%. టు సర్టన్ ఎక్స్టెంట్ యావరేజ్ అగైన్ యాడ్ చేస్తే 6 + 8 14, 54% మందికి పాజిటివ్. అంటే అబౌవ్ 50% మీరు వెళ్ళిపోయారు. సో యూ కెన్ విన్ ద ఎలక్షన్ అన్నమాట. అదే 37% మళ్ళీ గుర్తుందా మీకు? అక్కడ 37, ఇక్కడ మళ్ళీ ఆ 37 వస్తుంది. సో దెర్ ఇస్ అ కన్సిస్టెంట్ యాంటీ డిఎంకే ఓట్. 37% ఓట్ ఎక్కడ వెళ్ళట్లేదు, అది అక్కడే ఉందన్నమాట. ఓకే సార్, నౌ వీ విల్ కమ్ బ్యాక్ టు దాని గురించి అడుగుతాం. చాలా మటుకు తమిళనాడులో మనం అడగాల్సింది, ఓకే, విచ్ పార్టీ విల్ సేవ్ తమిళ్ ఐడెంటిటీ? ఏ పార్టీ తమిళ్ ఐడెంటిటీ కాపాడుకుంటారు? దీంట్లోనే మనకు యాంటీ హిందీ అజిటేషన్ మిగతా అన్నీ కనిపిస్తుంది. సో డెఫినెట్గా డిఎంకే వీళ్ళ అకార్డింగ్ టు ఈ ఓటర్స్, డిఎంకే 42%, ఏఐడిఎంకే 36%, టీవీకే 12%. అదే ఉంది ఆల్మోస్ట్. ఇక్కడ 38 ఉండే, 6% గ్యాప్ ఉంది, అక్కడ తక్కువ ఉండే. సో దిస్ ఇస్ అబౌట్ తమిళ్ ప్రైడ్. యాంటీ హిందీ ఎవరు ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకి ఓట్ తమిళనాడు. ఇది తమిళనాడులోనే పాలిటిక్స్ అన్నమాట. సో ఇది చాలా మటుకు ఇట్లానే ఉంటుంది సార్. విచ్ పార్టీ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్? ఇది మనం ఆల్రెడీ చూసుకున్నాం ఒకసారి. అండ్ దెన్ మనం చూడాల్సిందంటే ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్కి రావాల్సి వస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు చాలా మటుకు ఇదే స్టేటస్ వస్తుంది సార్. ఎక్కడ చూసినా కానీ అదే స్టేటస్ వస్తుంది. లైక్లీ, వెరీ అన్లైక్లీ ఇన్కంబెంట్ ఎమ్మెల్యే. ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఓటేస్తారా లేదా? ఇది చెప్పండి. 34% అంటున్నారు,
హైలీ అన్లైక్లీ, నేను వేయను, లైక్లీ ఆల్మోస్ట్ దానికన్నా కొంచెం ఎక్కువ లైక్లీ ఎస్ ఇప్పుడున్న ఎమ్మెల్యేకి పోటీ. ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, పార్టీ వైపు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ఇండివిజువల్ వైపు కూడా యాంటీ ఇన్కంబెన్సీ రావచ్చు. విజయ్ అందరూ కొత్త వాళ్ళని పెడుతున్నాడు, అది అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి లేదు, Correct. మెయిన్ పోటీలో లేడు Correct. కాబట్టి. మీరు అడిగిన ప్రశ్నకి నెక్స్ట్, ఈ విజయవాడ పార్టీ వచ్చిన దాంతో ఎవరికి ఎక్కువ రైట్ ఐ మీన్ ఎవరికి ప్రాబ్లం నష్టం. రాబోతుంది, నష్టం ఎవరికి వస్తుంది? డిఎంకేకి 32%, ఏఐడిఎంకేకి 30%. చెప్పాను మీకు గుర్తుందండి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పార్టీ సపరేట్గా తీసుకున్నారు బీజేపీని. బీజేపీకి అన్నిటికంటే తక్కువ నష్టం, ఎందుకంటే దీస్ టూ ఆర్ ఫైటింగ్ ఫర్ ద్రవిడియన్ ఓట్స్. వీళ్ళిద్దరు ఫైట్ చేసే ద్రవిడియన్ ప్లస్ మైనారిటీ క్రిస్టియన్ ఓట్స్, ముస్లిం ఓట్స్. బీజేపీకి ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి జై శ్రీరామ్ గౌడ్ వాళ్ళకు ఉంటుంది అనమాట, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్ సార్, మనం అది మర్చిపోకూడదు. కరప్షన్ ఛార్జెస్, ఎమ్మెల్యేలు కరప్ట్ ఉన్నారా, మినిస్టర్లు కరప్ట్ ఉన్నారా, తమిళనాడులో చాలా కేసులు వచ్చాయి మీకు తెలిసి ఉంటాయి. సో దాని ప్రకారం 25% మంది కరప్ట్ ఉన్నారు, అండ్ కరప్టెడ్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఇక్కడ కూడా మీరు యాడ్ చేస్తే 8+5 43% కరప్షన్ అంటున్నారు, విచ్ ఇస్ అ బిగ్ ఇష్యూ తమిళనాడు. మన కరప్షన్ చూసాం అక్కడ, లా అండ్ ఆర్డర్ చూసాం. ఇది మెయిన్ ఇష్యూ తమిళనాడులో, లా అండ్ ఆర్డర్, కరప్షన్ అండ్ అఫ్ కోర్స్ మహిళల ఇదనమాట, సేఫ్టీ అండ్ ఉమెన్ సేఫ్టీ గురించి ఉంటుంది. సో ఫైనల్గా మనం ఇప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం చూడాల్సింది తమిళనాడులో ఇప్పుడు మనం చూడాల్సిన ఫిగర్స్ చూడాలి సార్, ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అన్నమాట. తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి, ఎన్ని ఓట్లు వస్తాయి తమిళనాడులోన అని చెప్పి మనం చూడబోతున్నాం. 234 స్థానాలు ఉన్నాయి తమిళనాడులో. దాంట్లో ఓట్ షేర్ అక్కడ చూసారు మీకు గుర్తుంటుంది, 40-38.5. సో ప్రీ పోల్ సర్వే యాజ్ ఆఫ్ 27th March, 3 రోజుల ముందు రిలీజ్ చేసిన సర్వే శాస్ వాళ్ళు చేశారు. 3%, 2% డిఫరెన్స్ ఉంది ఇక్కడ. 14% అగైన్స్ సేమ్, ఎన్టీకే 4%, అదర్స్ గోడ మీద పిల్లి 4% అనమాట. ఇది మనం దీన్ని ఓట్లో కన్వర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం చూస్తుంది ఓట్ షేర్. దీన్ని ఇఫ్ యూ కన్వర్ట్ ఇన్ టు ఓట్, వాట్ విల్ హ్యాపెన్? ఓకే, నౌ మనం దీన్ని ఫైనల్ ఫిగర్స్కి వచ్చే ముందు లెట్ us గో హియర్. మనం ఇక్కడ ఫిగర్స్ చూసాం, ఇప్పుడు మనం దాని సీట్ల గురించి కన్వర్ట్ చేసి చూద్దాం సార్. దిస్ ఇస్ స్టేటస్ ఆఫ్ హౌ మచ్ పర్సంటేజ్ వైజ్. ఇప్పుడు మనం చూడాల్సిందంటే వీళ్ళకి పార్టీస్కి ప్రతి రీజన్ నుంచి ఎంత వస్తుంది. ఇప్పుడు మనం కన్వర్ట్ చేయబోతున్నాం దాన్ని, వీఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ సీట్స్. ఓకే, నౌ లెట్ us లుక్ ఎట్ రీజన్ వైజ్. తమిళనాడులో 4 రీజన్లు ఉన్నాయి, నార్దర్న్ రీజన్, కొంగునాడు రీజన్, డెల్టా రీజన్, సదర్న్ రీజన్. ఓకే, నౌ నార్దర్న్ రీజన్లో 69 ఉన్నాయి. నార్దర్న్ రీజన్లో చాలా మటుకు ఆంధ్ర వైపు నుంచే బార్డర్స్ సీట్లు కూడా ఉంటాయి. నేను అనుకున్నాను నేను అనుకున్న పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వాళ్ళ పార్టీ పోటీ చేస్తారు అన్నారు. బహుశా పోటీ చేస్తే బాగుంటుండే, ఎందుకంటే అక్కడ ఒక డిఫరెన్స్ వస్తుంది. కానీ ఆయన ఎవరు ఓట్లు తీసుకెళ్ళిపోతారో తెలియదు, అదొక ప్రాబ్లం ఉంటుంది. అలయన్స్లో పోటీ చేస్తారు, అది చేయరేమో ఆయన, అదొక ప్రాబ్లం ఉండొచ్చు. వీళ్ళు ఎవరు ఆయనకు సీట్లు ఇవ్వరు, డిఎంకే వాళ్ళు అసలు ఇవ్వరు సీట్లు, ఏఐడిఎంకే కూడా ఇవ్వరు. ఏ డిఎంకేతో పోటీ చేసే ప్రసక్తే లేదు, కానీ ఏఐడిఎంకే వాళ్ళు సీట్లు ఇస్తారు, అది కూడా ఇవ్వరు. సో 69 స్థానాల్లో డిఎంకేకి 34 నుంచి 36 స్థానాలు రావచ్చు అంటున్నారు. ఓకే, 34 నుంచి 36 స్థానాలు. ఏఐడిఎంకేకి 33 నుంచి 35, ఆల్మోస్ట్ సేమ్. విజయ్కి 1 నుంచి 2, అది కూడా తక్కువ, 1 కూడా రావచ్చు, చెప్పలేము దాన్ని. అంటే నార్థన్ రీజన్ నెక్ టు నెక్. అదే టైంలో మీరు కొంగునాడుకి వచ్చినప్పుడు 68 స్థానాలు, ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఇక్కడ సిచ్యువేషన్ తిరిగిపోయింది. ఏఐడిఎంకేకి 40 నుంచి 43 స్థానాలు రాబోతుంది. వీళ్ళకి అంటే డిఎంకే అలయన్స్కి 26 నుంచి 28, చాలా క్లియర్ డిఫరెన్స్ ఉంది సార్. కానీ మళ్ళీ మీరు డెల్టా రీజన్కి వచ్చారనుకోండి, ఇక్కడ డిఎంకే వైప్అవుట్ చేసేస్తున్నారు ఆపోజిషన్ని కంప్లీట్గా. 46 స్థానాలు ఉన్న డెల్టా రీజన్లో 35 నుంచి 38 సీట్లు డిఎంకే గెలవబోతున్నారు. వెరస్ ఏఐడిఎంకే ప్లస్ అలయన్స్కి 10 నుంచి 13 సీట్లే. సో దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చింది మీకు. సదర్న్ రీజన్కి వచ్చేటప్పుడు మళ్ళీ టై, ఆల్మోస్ట్ 58 స్థానాల్లో 51 స్థానాల్లో 24 ఇటు 26, 25 నుంచి 26. ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు మొత్తం యాడ్ చేసుకుంటే, టోటల్ చేసుకుంటే 119 నుంచి 128 స్థానాల్లో డిఎంకే ప్లస్ వాళ్ళ పార్టీకి సీట్ రాగలదు. అదే టైంలో ఏఐడిఎంకే అలయన్స్కి 108 నుంచి 117 స్థానాలు.
సో ఆల్మోస్ట్ ఒక టై కానీ కొంచెం ఎడ్జ్ డిఎంకే డెఫినెట్ గా ఉంది. మ్యాజిక్ ఫిగర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్స్ అంటే అవుట్ ఆఫ్ 234 లో 50% 50% రావాలి. అంటే 118 రావాలి. అంటే వీళ్ళ కొద్దిగా ఎడ్జ్ కనిపిస్తుంది కానీ వీళ్ళకి ఒకటి పెరిగినా కూడా వాళ్ళు వచ్చేస్తుంది. ఇక్కడ 5 to 9 టీవీకేకి 5 to 9 సో కనిపిస్తుంది. అంత 5 సీట్లు ఇక్కడ తక్కువ పడితే దెన్ హీల్ బికమ్ ద కింగ్ మేకర్. కింగ్ కావచ్చు కానీ కింగ్ మేకర్ అవుతారా? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పవన్ గారు. సో ఎలక్షన్ ఇప్పుడు అక్కడ ఉన్న ఎలక్షన్ గెలవడం అనేది చాలా డిఫికల్ట్. ప్రెడిక్ట్ చేయడం ఇదంతా కూడా చేసింది 27th ఇంకా నెక్స్ట్ టైం ఉంది కాబట్టి టైం ఉంది, ఇంకా నెల పాటు ఉంది. నెక్స్ట్ మంత్ 23rd ఎలక్షన్. 23rd April 234 స్థానాలకి తమిళనాడులో జరగబోయే ఎలక్షన్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ సాస్ గ్రూప్ వాళ్ళు చేశారు. వాళ్ళకు ముందే ధన్యవాదాలు చెప్పాలి, చాలా బాగా చేశారు. వాళ్ళ ప్రెడిక్షన్ దీనికన్నా ముందు చాలా కరెక్ట్గా వచ్చింది. కానీ ఇంకా ముందుకు వెళ్తే ఈ అన్డిసైడెడ్ ఓటర్స్ ఎక్కడికి వెళ్తారో, విజయ్ వాళ్ళ పార్టీ పికప్ చేస్తారా, ఇంకా ఓటర్లని వాళ్ళ వైపు నుంచి దూరంకి వెళ్ళిపోతారా, డిఎంకే ఇంకేమైనా ఓట్లు పెంచుకుంటారా, లేకుంటే ఏఐడిఎంకే వాళ్ళ ముందుకు వెళ్తారా, బీజేపీ ఏం చేయగలుగుతారు? ఎందుకంటే అన్నామలే లేరు, ఒక స్టార్ క్యాంపెయినర్ అన్నామలే లేరు. మన మోదీ గారు వచ్చినప్పుడు కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో 3 రోజుల ముందు అన్నామలై ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు, విచ్ ఇస్ అ బిగ్ న్యూస్. అది కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంది. అది ఆల్రెడీ ఒపీనియన్ పోల్స్ కూడా చెప్తున్నారు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అన్నామలై లాంటి టాల్ లీడర్ ని బీజేపీ తీసి పక్కన పెట్టడం అన్నిటికంటే పెద్ద తప్పు చేశారు. అది చేయడానికి కారణం ఏంటంటే ఏఐడిఎంకే అన్నారు మీతో పొత్తు పెట్టుకోవాలంటే అన్నామలైని పక్కన తీసేశారు. ఎందుకంటే ఈ డిఎంకే లీడర్స్ భయం అన్నామలై. ఆయన విపరీతంగా తిట్టారు వీళ్ళని ముందు. ఓకే, సేయింగ్ వాళ్ళ గురించి వాళ్ళ క్యారెక్టర్ గురించి అన్ని చెప్పారు ఆయన. అది వీళ్ళకి నచ్చలేదు, ఇంక్లూడింగ్ జయలలితని క్రిటిసైజ్ చేశారు. చెప్పడం వల్ల మీకు 11% దాకా రాగలిగింది. అదే బీజేపీ అన్నామలై స్ట్రాటజీ ఏముందంటే పవన్ గారు, ఒక 20 సంవత్సరాల ఒక ప్లాన్ పెట్టుకొని బీజేపీని ఎంత ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చూస్తున్నారు. ఒక ద్రవిడియన్ మెంటాలిటీ నుంచి నెక్స్ట్ జనరేషన్ అయినా ద్రవిడియన్ రాకుండా ఉండడానికి. కానీ స్టాలిన్ వాళ్ళ పార్టీ ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ వాళ్ళు ఏం చూస్తారు, చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్ నుంచి ఈ పిల్లల్లో ఒక యాంటీ హిందీ సెంటిమెంట్ తీసుకొస్తారు, యాంటీ నార్త్ ఇండియన్ సెంటిమెంట్ తీసుకొస్తారు. బీజేపీ అనగానే ఒక నార్త్ ఇండియన్ పార్టీ అని చూపిస్తారు. ఇది బీజేపీకి చాలా నెగిటివ్ అక్కడ తమిళనాడు. ఆ ప్రాబ్లం మీకు తెలంగాణలో లేదే, ఆ ప్రాబ్లం కర్ణాటకలో కూడా లేదు. అంటే ఇప్పుడు బీజేపీకి ప్రధానమైన ఇష్యూ ఏంటంటే బీజేపీ రావడం కన్నా అక్కడ డిఎంకే రాకూడదు అనేది. అది కూడా ప్రధానం కదా. కరెక్ట్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే ఏఐడిఎంకే తోటి పెట్టుకుంటే కానీ డిఎంకేని కొట్టలేము. దీనికన్నా ముందు కరుణానిధి గారి టైంలో మీకు గుర్తుంటుంది, వాజ్పేయి గారి టైం అంతా బీజేపీ డిఎంకేతో ఉన్నారు కొత్త ఆ టైంలో, ఏడిఎంకేతో కాదు. సో చాలా మటుకు అట్లాంటి మార్పులు వచ్చినాయి. కానీ ఫైనల్ ఫిగర్స్ చూస్తే మనం ఇంకొక 2 వారాల తర్వాత నెక్స్ట్ ఒపీనియన్ పోల్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు, ఎగ్జిట్ పోల్ ఆఫ్ కోర్స్ ఎలక్షన్ తర్వాత వస్తుంది, ఒపీనియన్ పోల్స్ వచ్చినప్పుడు మనకి ఫిగర్స్ మారుతుందా లేదా అని తెలియాలి. ఇప్పుడు ప్రధానంగా ఇంకా పనిచేసేవేంటి, ఇదేమో 27th వరకు చేసే సర్వే అంటే ఫ్రీ బీస్ కావచ్చు, లేకపోతే క్యాంపెయిన్ కావచ్చు, లేకపోతే లాస్ట్ కొంత మ్యాజిక్ జరిగే అవకాశం, పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇంకా కరెక్ట్, డెఫినెట్ క్యాంపెయిన్ ఉంటుంది. యువర్ క్యాంపెయిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత చాలా ప్రతి పార్టీ ఇప్పుడు ఫ్రీ బీస్ ఇస్తుంది. అది చూడాల్సిందే. మీరు ఫ్రీ బీస్ గురించి ఒక లిస్ట్ చూడాలి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది ఫ్రీ బీస్ గురించి, చూడండి. ఓకే, టోటల్ ఫ్రీ బీస్ అంటే వీళ్ళు కపుల్కి కూపన్ ఇస్తారంట. మహిళలకి 2 కోట్ల మహిళలకి 8,000 రూపాయలు కూపన్ ఇస్తారంట. మీరు వెళ్ళి షాప్ నుంచి ఏమైనా కొనుక్కోండి అంటే, ఏమైనా కానీ మిక్సీలు, టీవీలు, ఏదైనా 8,000 రూపాయలు రాగల ఏమైనా కొనుక్కోండి, మిగతా కావాలని మీ పాకెట్ నుంచి డబ్బులు పెట్టాలి. జనరల్గా పార్టీల నుంచి డబ్బులు ఇస్తుంటారు, అట్లా డైరెక్ట్ వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఇస్తాం. కానీ ఇక్కడ సార్ మీరు గమనించిన ఒక మాట ఉంది, ఎందుకు కూపన్ ఇస్తున్నారు, మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేయట్లేదు, డిబిటీ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఈ కూపన్లు ఎవడిస్తాడు, డిఎంకే ఎవడిస్తాడు, కార్పొరేటరో లేకుంటే పంచాయత్ మెంబరో లేకుంటే ఆ ఏరియాలో ఉన్న ఒక చిన్న దాదానో లీడర్ ఇస్తాడు. వాడు ఇచ్చేటప్పుడు నేను 8,000 ఇస్తున్నా గుర్తుపెట్టుకో, నాకు ఒక 2,000 అంటాడు, లేకుంటే నేను ఇయ్యను పో అంటాడు. ఏం చేస్తారు? నువ్వు బీజేపీకి ఓటేసావు, నువ్వు డిఎంకే ఏడిఎంకి ఓటేసావు కదా, నీకు లేదు కూపన్ అంటాడు. డినైబుల్ వాళ్ళ చేతిలో ఉంది. సో దిస్ విల్ బికమ్ అ బిగ్ ఇష్యూ. బ్లాక్మెయిల్ ఇది బహుశా కోర్టు దాకా వెళ్తుంది. ఇది మీరు డీబీటీ ఎందుకు అన్నిటికీ డీబీటీ చేస్తున్నప్పుడు దీనికి ఎందుకు చేయట్లేదు అని. అట్లాంటి వాళ్ళు చాలా మటుకు స్కీమ్ ఉన్నారు వీళ్ళ దగ్గర. అది మొత్తం కలిపితే 57,000 కోట్లు 311 57,311 crores దీనికి కావాలి. ఆలోచించండి, స్టేట్ బడ్జెట్ లో 3-4 కోట్ల బడ్జెట్ ఉంటుంది, దాంట్లో ఇంత డబ్బులు పోతున్నాయి. అది ఎందుకంటే డిఎంకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉంది వాళ్ళకి. యాజ్ ఎ గవర్నమెంట్ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ వాళ్ళకి దానికి యాడ్ ఆన్. ఇది కొత్తది, మేము ఎలక్షన్ గెలిస్తే మీకు ఇస్తాం. ఆల్రెడీ దీనికన్నా ముందు ఇస్తున్నారు.
దాన్ని కొంచెం పెంచారు కొంతమందికి. Hmm. ఫ్రీ ల్యాప్టాప్లు చూడండి సార్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వీళ్ళన్నారు 35 లక్షల మందికి ఫ్రీ ల్యాప్టాప్లు కాలేజ్ స్టూడెంట్స్ మోస్ట్లీ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తున్నారు ఈ ల్యాప్టాప్లు 9 లక్షలే ఉన్నాయి. అంటే వీళ్ళు క్యాల్కులేషన్ తప్పు చేశారా? గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్ అంటున్నారు వీళ్ళు. ఏ లెవెల్ అని చెప్పట్లేదు, ఇంటర్మీడియటా, డిగ్రీయా, లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్పట్లేదు. కానీ అమౌంట్ సేమ్ ఉంది, 21,000. ఇక్కడ కూడా 21,000 ఒక ల్యాప్టాప్ కాస్ట్ అంటున్నారు. సరే, మీరు వాల్యూమ్లో ఉన్నప్పుడు డిస్కౌంట్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఎట్లా ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇంకోటి చూడాల్సిందంటే వీళ్ళు ఇచ్చే సిలిండర్ గురించి సార్. ఈ సిలిండర్ చాలా మటుకు మనం చూడాల్సింది. సిలిండర్లు ఏంటంటే 2 కోట్ల మందికి 2.2 crore మందికి 3 సిలిండర్లు ఇస్తాం మేము. 930 రూపీస్ పర్ సిలిండర్. మోదీ గారు ఆల్రెడీ 500 రూపాయలు ఆయన ఉజ్వల స్కీమ్ కింద డిస్కౌంట్ ఇస్తున్నారు. మళ్ళీ మీరు 930 రూపీస్ ఎందుకు ఇస్తున్నారండి? సిలిండర్ కాస్ట్ మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు? అక్కడే పెద్ద గేమ్ ఉంది. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇట్స్ నాట్ ట్రూ. మీకు సంవత్సరానికి మీరు డీబీటీలో, మీరు ఉజ్వల స్కీమ్లో మీకు నంబర్ ఆఫ్ సిలిండర్స్ క్యాప్ట్ ఉంది. 8 సిలిండర్లే తీసుకోవచ్చు మీరు. రైట్. మళ్ళీ మీరు 3 ఎక్స్ట్రా సిలిండర్లు ఎట్లా ఇస్తారు? ఇవ్వలేరు మీరు. అప్పుడు కట్ డౌన్ చేసేస్తారు. సార్, నేను సింపుల్, పవన్ గారు మీరు ఎలక్షన్ నిలబడుతున్నారు, మీకు తెలుసు మీరు గెలవరని. మీరేం వాగ్దానం చేస్తారు? నేను గెలిస్తే 1 కోటి రూపాయలు ఇస్తాను. మీకు తెలుసు మీరు గెలవరు, 1 కోటి రూపాయలు ఇస్తారు అందరికీ అంటారు. కానీ అప్పుడు కూడా ఎవరు ఓటేరు, వాళ్ళు తెలుసు మీరు చేయలేరని చెప్పేసి. విజయ్ కూడా చూడండి, సేమ్ ట్రాన్స్ఫర్, క్యాష్ ట్రాన్స్ఫర్ 2,500 రూపీస్ ప్రతి మహిళకి ఇస్తున్నారు. అది కాకుండా బస్ ట్రావెల్ వీళ్ళేమంటారు ఇప్పుడు అదే అట. ఇక్కడ 55 లక్షల మహిళలు ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. దాన్ని పెంచి మేము ఫుట్ఫాల్ 1 కోటి మంది దాకా తీసుకెళ్తాము. వీళ్ళేమంటున్నారు, మేము పెంచి 55 నుంచి 70 లక్షల మందికి తీసుకెళ్తాం. వీళ్ళేమో ఫ్రీ బస్ స్కీమ్ ఫర్ ఆల్ అన్నారు, ఇక్కడ విమెన్ కి అది డిఫరెంట్. ఇక్కడ 70 లక్షల కన్నా ఎక్కువ ఉండాలి కదా. ఉమెన్ ఒకరే 1 కోటి మంది అయిపోయారు. ఇక్కడ 70 లక్షలు ఇది 1.5 crores ఉండాలి ఉండే. ఎక్కడో నంబర్లు ఆడుకుందన్నమాట. అది కాకుండా చాలా మీరు సిలిండర్స్ ఇక్కడ కూడా ఉంది. నేను అజ్యూమ్ 2 crore ఫ్యామిలీస్ 6 సిలిండర్లు ఇస్తారంట. 6 సిలిండర్ సబ్సిడీ ఇస్తారంట. ఎట్లా ఇస్తారు? మీరు ఆల్రెడీ అదే చెప్తున్నాం, మోదీ గారు 500 ఇస్తారు. మళ్ళీ మోదీ గారు అంటారు రేపు నేను ఎందుకు వేయాలి, మీరే ఇచ్చుకోండి అంటారు. మీరు ఎలక్షన్కి వెళ్ళకపోతే మీకు ఏమైనా వాగ్దానాలు చేయొచ్చు. మీరు యూ కెన్ టెల్ ఎనీథింగ్ యూ వాంట్ అండర్ ద సన్. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 15 లక్షల మంది స్టూడెంట్స్కి 15,000 రూపాయలు ఇస్తారంట ప్రతి నెల సంవత్సరం చదువుకోవడానికి. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ మీరు ఇంట్లో కూర్చోండి 4,000 రూపాయలు ఇస్తాం మీకు. 29 years ప్లస్ ఉన్న వాళ్ళకి 1.5 డిప్లొమా హోల్డర్స్కి 2,500 రూపాయలు ఇస్తాం. అంటే మీరు న్యూ బార్న్ గర్ల్స్ కి గోల్డ్ రింగ్స్ మీరు అసలు ఓకే, అది ఆయన 1 గ్రామ్ గోల్డ్ అంటున్నాడు, అది తర్వాత చెప్తాను దాని గురించి. కానీ ఇక్కడ చూడండి, అంటే మీరు ఏమంటున్నారు, యంగ్స్టర్స్ దగ్గర మీకు ఉద్యోగం లేదా, మీరు ఏం చేయకండి, మీరు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి దాని బదులు. అది ఇవ్వకుండా మీరు టీచ్ ఎ మ్యాన్ హౌ టు ఫిష్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ఒక మనిషిని చేప పట్టుకోవడం నేర్పియండి. చేప ఇస్తే వాడు మళ్ళీ రేపు తిరిగి వస్తాడు ఇంకోటి ఇవ్వమని చెప్పేసి. నేర్పిస్తే ఆయన చేప పట్టుకుంటాడు కూర్చొని. ఇది డిఫరెన్స్ అన్నమాట. సో తమిళనాడు పాలిటిక్స్లో అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఇది, ఈ ఫ్రీ బీసే ఉందన్నమాట. సో ఈ ఆర్టికల్స్ మీకు తెలుసు చాలా మటుకు 74,000 crores అంటే తక్కువ కాదు. ఓకే, అండ్ దాంట్లో కూడా మెయిన్గా ఏంటంటే 10,000 రూపీస్ మీరు చూస్తున్నారు, 1 time రిలీఫ్ ఫర్ ఆల్ హౌస్ హోల్డ్స్. మీరు ఎందుకు ఇస్తున్నారు 10,000 రూపాయలు ఎవరికి అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బులు అది కూడా అర్థం కావట్లేదు. ఆలోచించే 1 time రిలీఫ్ అంట 10,000 రూపాయలు ఇచ్చేది. ఇది బీహార్లో చేశారండి, మీరు తప్పట్లేరు. అగైన్ ఇది ఏదో తమిళనాడులో అందరూ చేస్తున్నారు. సుప్రీంకోర్టు అన్నారు దిస్ ఈజ్ నాట్ సస్టైనబుల్. మీరు మనుషుల్ని లేజీగా చేస్తున్నారు, వాళ్ళతో పని చేయించుకోండి, వాళ్ళ డబ్బులు ఇవ్వండి. అది చేయట్లేదు. మీరు కూర్చోండి ఇంట్లో, మీకు డబ్బులు ఇస్తాం. ఇది ఎందుకు, నాకు ఓట్లు కావాలి అంతే. ఇది కాంపిటీషన్ నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏ నంబర్ ఆఫ్ బేస్డ్ కంపారిజన్ విమెన్ అండ్ యూత్ సెంట్రిక్ స్కీమ్స్ షోస్ ఏఐడిఎంకే అట్ ద టాప్ విత్ అబౌట్ 74,969 crores ఇక్కడ ఉంది. సో మీరు కాంపిటీషన్లో, ఈ ఫ్రీబీస్ కాంపిటీషన్లో మీరు మొత్తం ఎకానమీని ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ ఒక వీళ్ళు అన్నారు సార్, కూపన్ ఇస్తా అన్నారు కదా 2 కోట్ల మహిళలకి. వీళ్ళు ఏమన్నారంటే ట్యాక్స్ పేయింగ్ మహిళలకు కాకుండా మిగతా నాన్ ట్యాక్స్ పేయింగ్ మహిళలకి ఇస్తారంట. అంటే ట్యాక్స్ కడుతున్న మహిళల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నాన్ ట్యాక్స్ కడుతున్న మహిళలకి టెక్నికలీ ఇస్తున్నారు మీరు. అంటే మన దగ్గర వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చినట్టు. అటు అంటే మీరు డబ్బులు, మీరు ట్యాక్స్ పేయర్ నుంచి తీసిస్తున్న మీ పార్టీ వైపు నుంచి ఇవ్వండి. మీ పార్టీ డబ్బుల నుంచి తీసి ఇచ్చేసి మాకు అబ్జెక్షన్ లేదు. ట్యాక్స్ పేయర్ మనీ ఎందుకు ఇస్తున్నారు? వాల్యూ క్రియేట్ చేయండి, అసెట్ క్రియేట్ చేయండి. దాని కాకుండా 8,000 రూపాయలు మీరు ఇంట్లో కూర్చొని ఇస్తాం, ఈయనేమో దానికన్నా 10,000 రూపాయలు నేను వేవర్ ఇచ్చేస్తాను అంటున్నారు. దేనికి? మీరు ఒక ఎంప్లాయ్మెంట్ అలవెన్స్గా ఇవ్వండి. బీహార్లో అదే చేశారు.
వాట్ వాస్ సెడ్ అండ్ నితీష్ కుమార్ గారు ఇచ్చినప్పుడు ఏమన్నారు, మీరు అసెట్ క్రియేట్ చేయండి, అవును. మీరు ఒక చిన్న కుట్టు మిషన్ 5 కుట్టు మిషన్లు తీసుకోండి, ఓకే, నేను దానికి మీకు ఇస్తాను, మీరు 5 మంది 10 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు 2 షిఫ్ట్లలో. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ టు డూ. అది కాకుండా మీరు ఒట్టిగా డబ్బులు ఇస్తే దానికి మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ మీ ముందు నిలబడతారు, నాకు ఇంకా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. ఇది జరుగుతుంది పవన్ గారు. అప్పుల్లో ఉంది. టీఎన్ ఫర్దర్ ఇన్ డెప్ట్. ఓ చాలా మటుకు వీళ్ళు డెట్ అండ్ డెట్ అన్ని స్టేట్లు ఇదే. ఇప్పుడు అంటున్నారు ఇది కూడా అంతే, న్యూ ఫ్రీ బీస్ విల్ సింక్, అందరికి తెలిసింది ఇది. ఇది ఒక కాన్స్టిట్యున్సీ కాదు కదా, ఇది అన్ని కాన్స్టిట్యున్సీలు ఇదే నడుస్తుంది అన్నమాట పవన్ గారు. ఇది చాలా మటుకు. అండ్ ఈయనైతే మీరు చెప్పొచ్చు, మన విజయ్ అయితే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు ఆయన. ఎమోషనల్ అపీల్ అన్నమాట. నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను ఎలక్షన్ గెలిస్తే మిమ్మల్ని మొత్తం స్వర్గానికి తీసుకెళ్ళిపోతాను, మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను. చాలా మటుకు హీఈస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ పాసిబుల్ అండ్ ఇంపాసిబుల్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తున్నారు దాన్ని బట్టి ఫస్ట్ రిలీజ్ చేసే దాంట్లో కూడా చాలా మటుకు ఉంటుంది వీళ్ళకి. ఓకే, పిఎం మోదీ ఇప్పుడు కాంగ్రెస్ లిస్ట్ బీజేపీ లిస్ట్ ఇవాళ అనౌన్స్ చేస్తున్నారు. యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్ అన్నమాట. సో ఇది విజయ్ది ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక తమిళనాడులో ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. తమిళనాడు పాలిటిక్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, అది మనం మర్చిపోకూడదు. కానీ ఆ పాలిటిక్స్లోనే ఈ స్టేట్లో చాలా మటుకు ఈ ఫ్రీబీ కల్చర్ వచ్చింది. ఇప్పుడు కాదు, జయలలిత టైం నుంచే మీకు తెలుసు, టీవీలు, గ్రైండర్లు, మిక్సీలు అన్నీ ఇచ్చారు ఒక్కొక్క ఎలక్షన్కి. అదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, దాంట్లో వాల్యూ ఎడిషన్ ఏం లేదు. సో ఇది మన వైపు నుంచి పాపులర్ టీవీలో ఎస్ఏఎస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటా ఈ ఫస్ట్ తమిళనాడు ఎలక్షన్ అనాలిసిస్ చూసాం. రెగ్యులర్ ఇప్పుడు తమిళనాడు అనాలిసిస్ చూసాము. రెగ్యులర్ నెక్స్ట్ రానున్న రోజుల్లో మనం వెస్ట్ బెంగాల్, అదేవిధంగా అస్సాం, కేరళ, వీటిది కూడా పుదుచ్చేరి చిన్నదే. అయితే ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్, దాంతోపాటు న్యూస్ అప్డేట్స్ కూడా రెగ్యులర్ మీరు తెలుగు పాపులర్ టీవీలో చూడొచ్చు. ఇది లేటెస్ట్. ఇప్పుడు మనం చెప్తున్న ప్రకారం డిఎంకే అదేవిధంగా ఏఐఏడిఎంకే నెక్ టు నెక్ పోటీ కనిపిస్తోంది. విజయ్ అయితే ఊహించని స్థాయిలో అక్కడ ప్రభావం చూపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఏఐఏడిఎంకే చెప్పిన విధంగా అతను వాళ్ళతోటి కలిసి వెళితే ఫలితాలు మరో విధంగా ఉండేవి అనేది ఈ సర్వే సారాంశం. మనకి ఇది లేటెస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.